420 హామీలు ఇచ్చిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చిండ్రు. 420 వాదా కరే ఆప్సే. ఈ 420 మాటలు నమ్మి ఆ దొంగ కాంగ్రెస్ కు కొంతమంది ఓట్లేసారు. ఓట్లేసి ఏమైంది? దేశమంతా వదిలించుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. ఒక మన దగ్గర ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏమైందో ఇప్పుడు అందరూ అనుభవిస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ డామ్ అన్నది, కొత్త ఇళ్లు కట్టేది లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జిగా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు ఆయన. బాంబులు అంటే అన్ని తుస్సుపటాకలు తప్ప ఏం లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పిండారో డైలాగులు పెట్టిండు. 6000 ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు నేను ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు మే 2024లో ఎలక్షన్ అయింది. ఏప్రిల్ 2024. 6000 घर देता हूं बोले. मैं आज सवाल कर रहा हूं. నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు. 6 ఇండ్లు చూపెడతావు ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు, 6000 ఇడిచిపెట్టు. 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు. 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇక ఈ సిపాయట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చెయ్య అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతీవి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతీవి. మరి 100 రోజులు వా ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి. ఈ మధ్యన మొన్న ఆదిలాబాద్ పోతే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగింది, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటివి, 6 గ్యారంటీలు అంటివి, మరి ఏమి కనబడతలేదు, ఏం సంగతి అంటే ఏమంటుండే ఎరికైనా కొత్తగా? ఎంత పెద్ద పైల్వాన్ అయినా, ఎంత కండలు తిరిగిన ఉస్తాద్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఈ మాట ముఖ్యమంత్రి చెప్పన్నా, మాకు తెలియదా? 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా? మరి నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారని మాకు ఎరికే, కానీ 30 నెలలైనా పుట్టకపోతే నిన్నేమనాలి? మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా, మరి ఏమని పిలవాలి ఇప్పుడు? నేనేం అంటలేను. ఏమన్నా అన్నావు అనుకో, గట్టిగా అన్నావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. నేను అందుకే చెప్పిన మొన్న వాళ్ళ తమ్ముని పేరు కొండలరెడ్డి, వీని పేరు తొండలరెడ్డి, వీటి కూడా చప్పడే లొల్లి పోతుందని చెప్పిన. అది ఏం భాష, ఏం మాటలు, ఏం గలీజ్ మాటలు మాట్లాడితే నోరు తెరిస్తే బూతులు తప్ప. ఎలక్షన్లకు ముందేమో వాగ్దానాల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద, అంత తప్ప ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క మంచి మాట. తెల్లారు లేస్తే ఎక్కడ మాట్లాడినా, ఆఖరికి పిల్లగాన్ల ప్రోగ్రాంకి పోయిన మో ఎక్కడో ఎదురుగా స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముంగట ఏం మాట్లాడాలనో కూడా తెలియదా నీకు? కనీసం ఎదురుగా ఆడపిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడానో తెలియదు, స్కూల్ పిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడానో తెలియదు. ఏడవైనా ఒకటే లొల్లి. పేగులు తీసుకుంటా, మెడలేస్తా, గుడ్లు వీక్తా, గోటీలాడతా, లాగుల తొండలు ఇడిచిపెడతా, నేను చెప్పులు ఎత్తుకపోతా అనుకుంటున్నారు ఢిల్లీలో. ఇవే మాటలు, లఫుడ్ మాటలు తప్ప ఒక్క మంచి పని ఇది నేను చేసిన. హైదరాబాద్ నేను అడిగిన మొన్న ఏమని, ప్రభుత్వాన్ని 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము దగ్గరుండి మున్సిపల్ మంత్రిగా నేను కట్టించిన. నేను అడిగిన, నువ్వు 2.5 ఏళ్ళు అయిపోయిందంటే 50% టైం అయిపోయింది నీది. ఒక్క ఇల్లు కట్టినవా? ఇందిరమ్మ ఇల్లు కడితే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. ఒక్కొక్కడు లేచి ఎగిరెగిరి పడుతురు, గింతున్నోడు కూడా. ఒక ఇల్లు చూపెట్టురు రాయి అంటే అది శాత కాదు. నేను ఏమడిగిన, నేను ఒక ఇల్లు కట్టినరా, కానీ ఎన్ని వేల ఇల్లు కూడా కొట్టినరు మీరు? హైడ్రా పేరు మీద ఎంతమంది గరీబుల కొంపలు ఉచ్చుకున్నారు, అదెందుకు చెప్పరు అంటే ఎగిరెగిరి పడుతున్నారు ఒక్కొక్కరు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరంలో 1 కాదు 2 కాదు 2.5 లక్షల మంది పేదలకు జీవో నంబర్ 58 కింద 59 కింద గరీబులకు పట్టాలు ఇచ్చినాం. తెలుసో తెలియకో గవర్నమెంట్ జాగాలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. నీ ముఖానికి నువ్వు ఒక్కలకి ఇచ్చినావా పట్టా? ఒక్క పట్టా ఇచ్చినవా? ఒక్క ఇల్లు కట్టినవా? ఒక్క ఇటుక పెట్టినవా హైదరాబాద్ లో? ఇలా మాట్లాడడానికన్నా సిగ్గుండాలి. ఏమనంటే జేబుల రిబ్బన్లు కట్ చేసేందుకు ఒక కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. మనం కట్టిన ఫ్లైఓవర్లు అక్కడ కట్ చేయాలి, మనం కట్టిన బిల్డింగ్లకు కట్ చేయాలి, మనం కట్టిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు ఉయ్యాలి, నేనే కట్టిన డైలాగులు కొట్టాలి.
మనం ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పోయి కాయిదాలు ఇవ్వాలి. అంత తప్ప నువ్వు చేసింది ఏందా? ఏమన్నా మాట్లాడినావు అనుకో గట్టిగా, వెనకటికేవాడు అన్నాడట, ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టుకుంటుంటాడు. ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండంట. అరే నీకు పరిపాలన చేత అయితే లేదు, నువ్వు చెప్పిన హామీలు అమలు చేయరా నాయన అంటే అప్పులపాలు చేసిపోయింది కేసీఆర్. అప్పులైపోయింది, మొత్తం దివాలా తీసింది, ఐపీ పెట్టిన అని మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, సరే నువ్వు అన్నది నిజమే అనుకుందాం ఒక నిమిషానికి. కేసీఆర్ అప్పులు చేసిండు అంటున్నావు. ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పులు చేసి? కేసీఆర్ గారు అప్పు చేసి 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్ లో. కేసీఆర్ గారు అప్పు చేసిండు. అప్పు చేసి ఏం చేసిండు? రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిండు కేసీఆర్ రైతు బంధు రూపంలో. కేసీఆర్ అప్పు చేసిండు, 2 సార్లు రుణమాఫీ చేసిండు, 30,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు భయ్. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, 1 కాదు 2 కాదు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు విద్యుత్ వ్యవస్థ మొత్తం చక్కగా చేసిండు. అందుకే 24 గంటల కరెంటును 65 ఏళ్లలో ఇయ్యలేని దాన్ని ఒక 6 నెలలనే చేసి చూపెట్టిండు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేసిండు, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిండు. హైదరాబాద్ లో 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 5 మెడికల్ కాలేజీలు లేకుండా తెలంగాణలో కేసీఆర్ అప్పు చేసి 33 మెడికల్ కాలేజీలు కట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు డాక్టర్ అయ్యే అవకాశం కల్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 33 నర్సింగ్ కాలేజీలు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. పంజాబ్ ను, హర్యానాను దాటిపోయి తెలంగాణ ఇవాళ దేశానికి బువ్వ పెట్టే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ నచ్చింది కాబట్టి ప్రాజెక్టు. కేసీఆర్ అప్పు చేసిండు, 45,000 చెరువులు బాగు చేసిండు మిషన్ కాకతీయాల. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 15 లక్షల మంది ఆడ కూతురులకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ 2,000 చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఎవరికి ఇచ్చినవా పైసలు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ గరీబోనికి ఇచ్చినావు? ఎక్కడ ఇండ్లు కట్టినావు? ఏం చేసినావు? మహిళలకు 2,500 ఇస్తాను, ఇచ్చినవా? ముసలులకు 4,000 పెన్షన్లు ఇస్తాను, ఇచ్చినవా? పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చినవా? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తున్నది. రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతుంది.